మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? 2026 సంవత్సరం జూన్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలోకి 2వ తారీఖున వెళ్ళి రాశిని చూస్తాడు. ఇది వీళ్ళకు అతిపెద్ద ఊరట. గురువు ఉచ్చస్థితి బట్టి రాశిని చూడడం. రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. ఏలినాటి శనితో చాలా సతమతం అవుతున్నారు. అవునండి. జన్మలోనే శని ఉన్నప్పుడు ఏమవుతుంది? దేహ అనారోగ్యము, తల్లికి అంటే జన్మనిచ్చిన తల్లికి జన్మలో ఉన్నప్పుడు తల్లి సామాన్లకు ఇబ్బంది కావడము, చేస్తున్న వృత్తిలో కష్టం ఎక్కువ కావడము, టార్గెట్స్ ఎక్కువైపోవడము, ఫలితం తగ్గడము, అలసిపోవడము, కాళ్ళు నొప్పులు రావడము. శనేశ్వరుడు కాళ్ళు, శనేశ్వరుడు చెప్పులు, శనేశ్వరుడు నడక, శనేశ్వరుడు మనం చేసే ప్రతి పని, వీటన్నిటిలోనూ ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి ఉపశమనం గురువు చూస్తున్నాడు కాబట్టి, పంచమ స్థానంలో కాబట్టి సంతానపరంగా శుభవార్తలు వినడము, లేదా సంతానం ద్వారా సంతోషం కలగడము, జన్మశని యొక్క పేరు తగ్గడం వల్ల ఆరోగ్యం పెరగడము, చేస్తున్న వృత్తిలో సులభంగా పనులు రావడము, మంచి నిద్ర పట్టడము. శని జన్మంలో శని నిద్ర పడదు. అంటే ఒక బాధించే గ్రహము జన్మంలో అంటే మన తల మీదనే ఉంటుంది కాబట్టి నిద్ర రాదు. ఇవన్నీ ఇంకా నిద్ర, శయ్య, సౌఖ్యం అన్నీ బాగుంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. వ్యయ స్థానంలో రాహు, ఎవరికి 12 రాహు ఉంటాడో వాళ్ళు విదేశాలకు ఈజీగా పోతారు. వ్యయ స్థానంలో ఎవరికి చంద్రుడు ఉంటాడో జన్మజాతకులు వాళ్ళు ఈజీగా ఫారెన్ వెళ్ళొచ్చు. చంద్రుడు, రాహు, వ్యయాధిపతి ముగ్గురు బాగున్నారంటే వాళ్ళు దేశం దాటేస్తారు ఈజీగా. ఇప్పుడు ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. 3వ ఇంట్లోకి 20వ తేదీ నుంచి కుజుడు బాగున్నాడు. ద్వితీయార్థంలో కూడా కుజుడు బలం దొరుకుతా ఉంది. రవిగ్రహము 4వ ఇంట్లో ఉంది కాబట్టి గృహ వాహన విషయాల్లో ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానంలో రవి కాబట్టి 6వ ఇంటి వాడు. 6వ ఇంటి వాడు అంటే ఏదైనా అప్పు చేసి బండి కొనడము, అప్పు చేసి ప్లాట్ కొనడము, ఇంటి మరమ్మతుల కోసం ఖర్చులు పెట్టడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లేదా ఎవరన్నా కూడా పుట్టిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళకి ఏదైనా కారు కొంటున్నారనో, ఇల్లు కడుతున్నారనో, ఇట్లా వాటికి డబ్బులు ఏదైనా ఇవ్వాల్సి రావచ్చు. ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పంచమంలో గురువు, బుధుడు, శుక్రుడు ముగ్గురు వెళ్తున్నారు కాబట్టి అదృష్టం అయితే మాత్రం వీళ్ళకి ప్రారంభమైంది మాత్రం కరాఖండిగా చెప్పొచ్చు. వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగం తీసుకుని సప్తమాధిపతి పంచమంలోకి 22వ తారీఖు తర్వాత వస్తుంది. 22వ తారీఖు తర్వాత వీళ్ళకు 8వ తారీఖు తర్వాతనే బలం పెరుగుతుంది. మరి గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉంటే ఈ సమయం కరెక్ట్ అంటారా? ఇప్పుడు మారడానికి బలం ఉంటుంది. ఆ ఉద్యోగం అనే ప్లేస్ లో కేతు ఉన్నాడు. ఆ ఉద్యోగం అనే స్థానాధిపతి రవి 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే 6వ స్థానానికి లాభస్థానంలోకి రవి వచ్చాడు కాబట్టి ఉద్యోగం మారంటే ఇప్పుడు మారచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు తీసుకుంటే విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే ద్వితీయార్థం కొంత మందంగా ఉన్నా కానీ కుజుని ద్వారా గురువు చూస్తాడు రాశిని. గురువు చూడడంతో ఇంక అన్నీ వచ్చినట్టే. గురుబలం వచ్చిందంటే మిగతా ఏదైతే తగ్గుతూ ఉంటుందో దాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్, అంటే అభివృద్ధి చేసేటువంటి గ్రహం. రాశిని ఎప్పుడు చూస్తాడు ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. దాని ముందు వేరే గ్రహాలు అటు ఇటు ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీన రాశిలో చక్కగా ఉంది. మరి మీనరాశి వరకు చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుంది అంటారా? ద్వితీయార్థం బలం పెరిగిపోతుంది. ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది అంటారు. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుంది అంటారు? కుటుంబ వాతావరణం అదే చెప్పాను కదా, కుటుంబాధిపతి 3వ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి గురువు రాశిని చూడడం వల్ల ఒక్కొక్క ఫలితం అటు ఇటు ఉంటే కూడా కవర్ అవుతుంది. ఏది ఫలితాలు తారుమారుగా ఉంటే కూడా గురువు కవర్ చేసేస్తాడు. గురువులు రావడం వీళ్ళకు ఒక విధంగా అదృష్టం. ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒకవేళ మీనరాశి వారికి ఫ్యూచర్ లేదన్నా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వీళ్ళకి ఏది బాగా సెట్ అవుతుంది? ఎంత గురువు వీళ్ళ రాశిని చూసినా కానీ ఇప్పుడు పెట్టుబడులు కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఆశతూచిపోవడం బెటర్. ఉన్న డబ్బులు ఉంటే ఎక్కడికి పోదని పెట్టుకోవడం బెటర్. శనేశ్వరుడు అట్లా జరిగి పక్కకి వెళ్ళిన తర్వాత ఉంటే చూడొచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఈ రాజకీయ రంగంలో ఉంటూ మీనరాశిలో ఉన్న వాళ్లకు
ఇప్పుడు కొంత ఏదన్నా ఒత్తిడి అంటే కొంతమంది రాజకీయాలు ఉంటే ప్రత్యర్థులు కంపల్సరీ ఉంటారు. ప్రత్యర్థి లేకుండా రాజకీయ నాయకుడు ఉన్నాడు. ప్రత్యర్థి యొక్క టెన్షన్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు తగ్గుతుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈ క్రీడాకారులకైనా కానీ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుంది? సినీ క్రీడా రంగాల వరకు చాలా బాగుంది. ఎందుకంటే క్రీడలు అంటేనే కుజుడు మూడో ఇంటికి వెళ్తున్నాడు 20 తరగతి తర్వాత. ద్వితీయార్థంలో క్రీడలకు బాగుంటుంది. క్రీడాకారులకు సినిమాలకు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అందరికన్నా సినిమాలకు బాగుంది. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కంపల్సరీ ఉంది. సంతాన కారకుడే వచ్చేసి పట్టాడు కాబట్టి, పంచమస్థలం ఉన్నాడు కాబట్టి. ఓకే. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా కాస్త ఉష్ణ సంబంధమైన వేడి చేయడానికి అవకాశం ఉంటుంది. కేతు అక్కడ ఉన్నాడు, అదేవిధంగా దానికి లాభంలో ఉన్నాడు కాబట్టి మరి అంత సఫర్ అవ్వాల్సినంత అవసరం లేదు ఆరోగ్య విషయంగా. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఆర్థికంగా బాగుంటుంది. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహ వాహన యోగాలు వీళ్ళకు చతుర్థాధిపతి పంచములకు రావడము, పంచములకు గురు రావడము, గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇది తీసుకోవచ్చు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం వీళ్ళకే ఎక్కువ ఉంది. రాహు పనులు ఉన్నాడు కదా, అన్ని రాజుల కన్నా వీళ్ళకే బాగుంది. ఈ మాసంలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంతా బాగుంటుందంటారు? వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినంత వచ్చేకాడికి ఇప్పుడు గురుబలం వచ్చింది కదా అని పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు. అంత అవుట్పుట్స్ రావు. పెట్టుబడి ఇప్పుడు శనేశ్వరుడు లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. ఈ శని జరిగేంత వరకు భారీగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది. మృత్యుంజయ మంత్రం జపించుకుంటే కూడా మంచిది. ఇక వీళ్ళు ఒక మోస్తరుగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకా తీసుకుంటే గురువు బలంగా ఉండదు కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన చేస్తే కూడా ఇంకా యోగం పెరుగుతుంది. రైతులకు ఎలా ఉంటుంది అంటారు? మరి రైతులకు బాగానే ఉంటుంది. ఇప్పటి నుంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు లేవు రైతులకు ఫలితాలు, ఇప్పటి నుంచి బాగుంటాయి. మరి గురుగారు సహజంగా ఈ మీనరాశి వాళ్ళ వ్యక్తులు ఎలా ఉంటారంటారు? అసలు మీనరాశి వాళ్ళు దుస్వభావ రాశి అది. అంటే సమయానికి తగినట్లు వీళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదే కరెక్ట్. ఎప్పుడు కూడా మొండిగా అడవిలో ఉంటే కూడా వీళ్ళు ఏది దొరికితే దాంతో సర్దుకుని తినేసి రాగలుగుతారు. ఆకులు అలములు దొరికితే కూడా. అదే వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, లేదు వృశ్చిక రాశి వాళ్ళు అయితే మొండిగా ఉంటారు. నేను లేకపోయినా పర్లేదు, నేను ఇంటికి పోయి నేను నాకు కావాలని తింటానంటారు. అలా మొండిగా కాకుండా సందర్భానికి తగినట్టు, పరిస్థితులకు తగినట్టు, వ్యక్తులకు తగినట్లు అన్వయించు సమాజానికి అనుగుణంగా పోతూ ఉంటారు. అది వీళ్ళ యొక్క సహజ స్వభావం. అదేవిధంగా మీనరాశి వాళ్ళు జలరాశి కాబట్టి ఈ జలతత్వమైన శరీరం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఏదో అంటుంటారు, డ్రై స్కిన్ అంటుంటారు. అంటే వీళ్ళ జలతత్వమైన శరీరం అనమాట. వీళ్ళు ఎక్కువగా పుణ్య సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. అంటే త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం సముద్రం పక్కనే ఉంది. అదేవిధంగా కన్యాకుమారి, తిరుచెందూరు, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళడం వల్ల ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.